హలో అండి. మనం కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉన్న వింటేజ్ వారాహిలో ఉన్నాము. మనం కొత్తగా ఇక్కడికి రీలొకేట్ అయ్యాము. మనం ఇవాళ లలిత అమ్మవారిని గురించి మనం తెలుసుకుందాం. నాకు ఈ వీడియో తీస్తున్న ఫోటోగ్రాఫర్ మేడం ఇది అన్నపూర్ణాదేవి అని అడిగారు. చూసారా, మనకే తెలియదు కదా ఏ విగ్రహాన్ని ఏమంటారో, ఏ దేవుణ్ణి ఏమంటారో కూడా తెలియని పరిస్థితుల్లో మన కొత్త జనరేషన్ ఉన్నారు. అందుకోసమని కూడా నా ఈ వీడియోస్ని మీరు వైరల్ చేసి చాలా మందికి ఎవరు ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత అనేది తెలుపుతారని నేను కోరుకుంటున్నాను. ఈవిడ లలితా పరమేశ్వరి. లలితా పరమేశ్వరి యొక్క వెనకాల శివుడు ఉంటాడు. కురుతాళం పీఠాధిపతులు చెప్పారు అది ఏంటి అని అంటే ఆవిడ కూర్చున్న పీఠం కూడా రుద్రుడే అనేది. అందుకే అది రుద్రుడు అన్నందుకు శివుడిని ఇలా పడుకోబెడుతున్నారు, శివుడి మీద ఆవిడ కూర్చున్నారు అనేది తప్పుగా చూపిస్తున్నారు అంటారు ఆయన. దీంట్లో మాత్రం మనం శివుడు పక్కగానే ఉన్నారండి. ఆవిడ యొక్క ఆసనం వేరుగా ఉంది, ఆయన విడిగా ఉన్నారు. ఆయన మీద ఆవిడ కూర్చుని లేరు. సో ఆయన చెప్పిన అంతటి గొప్పవాళ్ళు, ఆ గొప్ప గురువుల్ని మనం కాంట్రడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఆయన పాయింట్ చాలా వ్యాలిడ్ చెప్పారు. ఆయన అమ్మవారు ఆయన మీద కూర్చోలేదు అనేది చాలా విత్ మంచి ఎగ్జాంపుల్స్ తో చెప్పారు. ఇది వీళ్ళు కూడా అలాగే ప్రూవ్ చేశారు కాబట్టి మనం ఆ మాటతోనే వెళ్దాము. అమ్మవారికి ఒక గురు శిష్యులు వెళ్ళారు. ఈయన 20వ కంచి కామకోటి పీఠాధిపతులుట. ఆయన ఖగోళ శాస్త్రంలో చాలా నిష్ణాతుడు ఆ శిష్యుడు అనమాట. ఆయనకి పూర్వాశ్రమ నామం ఏంటి అనేది మనకి తెలియదండి. వాళ్ళిద్దరు గురు శిష్యులు అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారు ఆవిడ తింటూ ఉన్న తాంబూలం, ఇందాక పాన్ అన్నాను, పాన్ తాంబూలము మనం చేసుకునే కిళ్ళి ఇవన్నీ ఒకటే కదా. ఆవిడ తింటూ ఉన్న దాన్ని పిడస తీసిస్తే గురువు అన్నారు, ఒక ఆడది అని ఎంగిల్ నేను తింటానా, నేను తినను అన్నమాట. ఆ శిష్యుడు తినేసాక ఆయనకి మాటలు రాని మూగవాడికి మాటలు వచ్చి 500 స్తోత్రాలు అనర్గళంగా చెప్పాట. అదే మన మూక పంచసతి. ఈ మూక పంచసతి శ్లోకాలు ప్రతిదీ చాలా అద్భుతంగా ఉందండి. అర్థం తెలుసుకుని చదివితే ఇంకా విశేషంగా ఉంది. ఇలా అర్థాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నేర్పించే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆన్లైన్లో మీరు వెళ్ళండి, బోలెడన్ని క్లాసులు జరుగుతున్నాయి. అందరం మనం తెలుసుకుందాం, మన నెక్స్ట్ జనరేషన్కి మనం తెలుపుదాం కదా. అమ్మవారిని శ్రీమాత్రే నమః అనుకొని మనం జపం చేస్తే చాలండి, మీ కోరికలన్నీ తీరుతాయి. మీరు చెయ్యండి, మీ పిల్లలకి అది మీరు నేర్పించండి. ఇవి రెండు వేరు రకమైన లలితా అమ్మవార్లు అండి. అంటే ఇక్కడ చిలుక వచ్చింది కాబట్టి కామాక్షి దేవి అంటారు. కామాక్షి అంటే కూడా లలితా అమ్మవారేనండి. ఆవిడే కంచిలో ఉన్నారు కాబట్టి కంచి కామాక్షి అన్నారు. ఈవిడేమో వేరే చోటు ఉన్నారు కాబట్టి ఇది అని కాదండి. ప్రతిదీ శక్తి ఒకటే. ఆ శక్తి పార్వతీదేవి. శివుడి యొక్క భార్య పార్వతీదేవియే. ఆ శక్తే మనకి వివిధ రూపాల్లో వచ్చాయి. ఆవిడే అన్నపూర్ణేశ్వరి, ఆవిడే రాజరాజేశ్వరి, ఆవిడే లలిత అమ్మవారు, ఆవిడే కంచి కామాక్షి, ఆవిడే ఇంకో చోట ఉన్న అమ్మవారు. అన్నీ ఈవిడే. ఈవిడికి ప్రాంతానికి తగ్గట్టుగా నామం ఇచ్చారు అంతే. ఆవిడ కాశీలో ఉంటే అన్నపూర్ణాదేవి, అక్కడే విశాలాక్షి అమ్మవారు, అందరూ ఈవిడే. ఈవిడ యొక్క శక్తే ఆ రూపంలో మనకు వచ్చింది. సో లలిత అమ్మవారు వేరు, కామాక్షి అమ్మవారు వేరు. చిలుక ఉంది కదా కాదు, మళ్ళా ఏదేంటి చెరుకు గడ ఉంది కదా వేరు కాదండి. మొత్తం శక్తి ఆవిడే. శక్తిగా మనం పూజిద్దాము, ఆ శక్తిని మనం తీసుకుందాం. పేర్లు మార్చి, ఊర్లు మార్చి, దేవతల్లో మనమే తేడాలు, పేర్లు ఇవి అన్నీ మనమే చేసుకుంటే మన ఎక్కిరించే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అసలు తత్వాన్ని కదా మనం పట్టుకోవాలి. మీరు కంచి కామాక్షిని పెట్టుకున్నా అదే లలితా సహస్రనామం చదువుతారు, అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నా అదే లలితా సహస్రనామం చదువుతారు, అష్టోత్తరాలుగా చదువుతారు, అది వేరే విషయం. కానీ మనం అక్కడ మూలంగా ప్రార్థించేది లలితా అమ్మవారు. రాజరాజేశ్వరిగా పెట్టినా అదే లలితా సహస్రనామం చదువుతాం, అదే సౌందర్యలహరి చదువుతాం, అదే ముఖ పంచసతి చదువుతాం. అందుకని భేదభావాలు మనలోనే ఉన్నాయి, అమ్మవారిలో లేదు. ఒకటే శక్తి, అంతే. ఆ శక్తి లేనిదే శివుడే అడుగు వేయలేనప్పుడు మనం ఎంతటి వాళ్ళం. అందుకని అన్నీ ఒకటేనండి. ఈవిడే లలితా పరమేశ్వరియే. అదే రూపం మీకు ఊరిని బట్టి పేరు మారింది అంతే. లలితా సహస్రనామాన్ని రోజు చదవండి, దాని యొక్క ఫలితాన్ని మీరే అనుభవిస్తారు. నాకేం రాదు కదా, మీరు చదివితే మీరే చదవండి. దాని యొక్క అనుభూతిని, అనుభవాన్ని మీరే మాకు వచ్చి చెప్తారు. సో మీరు చేయవలసింది మా స్టోరీకి రావడం,
మా యొక్క ఈ దేవతామూర్తులని తీసుకుని వెళ్ళి చక్కగా మీ పూజలో పెట్టుకోకర్లేదండి, ఇంట్లో పెట్టుకోండి. వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను ఏ డైరెక్షన్లో పెడితే మీకు ఎలాగ పనిచేస్తుంది అనేది మాత్రం తప్పకుండా చెప్తాను. రండి, వచ్చి మీరు ఆ దేవతామూర్తుల్ని తీసుకుని వెళ్ళండి. మీరు ఆ ఎనర్జీని, ఆ పవర్ని మీరే ఎక్స్పీరియన్స్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.